వర్షాలతో ప్రధాన రహదారుల్లో ఏర్పడే ముంపు నివారణకు తలపెట్టిన సంపుల నిర్మాణం మంచి ఫలితాలు ఇస్తుండటంతో మరిన్ని నిర్మించేందుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఖైరతాబాద్ సర్కిల్లోని రాజ్ భవన్ రోడ్డులో లేక్ వ్యూ అతిథి గృహం, సచివాలయం దగ్గర బస్టాండ్, కేసీపీ కూడలి, మైత్రివనం తదితర ప్రదేశాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు. భారీ వర్షం కురిసినా రోడ్లపై నీరు ఉండకుండా సంపుల నిర్మాణాన్ని చేపట్టారు అధికారులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ప్రధాన రహదారుల్లో తరచూ నీరు నిలిచిపోయి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని అధికారులు పలు చోట్ల అయితే సంపులు నిర్మించారు. ఇవి మంచి ఫలితాలు ఇస్తుండడంతో మరికొన్ని చోట్ల నిర్మించేందుకు కూడా జీహెచ్ఎంసీ అయితే శ్రీకారం చుట్టింది. ప్రజెంట్ మనం ఇక్కడ ఆర్టీఏ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ ఒక మరికొత్త అయితే కొత్త సంపునైతే నిర్మిస్తున్నారు. అయితే ఖైరతాబాద్ సర్కిల్లోని రాజ్ భవన్ రోడ్లో లేక్ వ్యూ అతిథి గృహం, సచివాలయం వద్ద బస్టాండ్, అలాగే కేసీపీ కూడలి, అమీర్పేటలోని మైత్రివనం తదితర ప్రదేశాలను ముప్పు ప్రాంతాల్లో గుర్తించారు. అందులోనూ వీఐపీలో రాకపోకలు సాగించే ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించి భారీ వర్షం కురిసిన రోడ్లపై నీరు ఉండకుండా సంపుల నిర్మాణం అయితే చేపట్టారు. దాంతోపాటు రాజ్భవన్ రోడ్లోని లేక్ వ్యూ అతిథి గృహం, సచివాలయం వద్ద గల తెలుగు తల్లి కూడలిలోని బస్టాప్ వద్ద ఏర్పాటు చేసిన సంపులతో మంచి ఫలితాలు అయితే వచ్చాయి. అయితే ప్రతి సంపు 10 లక్షల లీటర్ల నీటి నిల్వ ఉండేలైతే పనులు ప్రారంభించారు. లేక్ వ్యూ వద్ద అంత సామర్థ్యం కుదరకపోవడంతో దానికి అనుబంధంలోనే సమీపంలోనే మరో సంపు అయితే ఏర్పాటు చేశారు. వర్షం కురిసినప్పుడు ఈ సంపులోకి లక్షల లీటర్ల నీరైతే చేరుతుంది. వర్షం తగ్గగానే అందులో ఏర్పాటు చేసిన సబ్మెర్సిబుల్ పంప్ సెట్ల ద్వారా అయితే కాల్వల్లోకి అక్కడ నుంచి హుస్సేన్ సాగర్ వరకు అయితే పంపింగ్ చేస్తారు. అంతేకాకుండా సంపుల్లోకి చేరిన నీటితో భూగర్భ జలాలు పెరిగేలా ఇంజక్షన్లు, బోర్లు కూడా వేశారు. దాంతో అన్ని ప్రాంతాల్లోనూ భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. అయితే సచివాలయం బస్టాండ్ చెరువులా ఉండేది ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడల్లా. అయితే ఇప్పుడు అలాంటి సమస్య కూడా లేకుండా పోయింది ఈ సంపుల ద్వారా. ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో కేసీపీ కూడలి ఇప్పటికే ఓ సంపు నిర్మించింది. అయితే అది కేవలం 3.5 లక్షల లీటర్ల సామర్థ్యం మాత్రమే ఉండి సరిపోవడం లేదు. దీంతో ఇదే మార్గంలో నిత్యం సీఎం, ఇతర వీఐపీలు రాకపోకలు సాగిస్తుండడంతో సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కరించాలని అయితే జీహెచ్ఎంసీ ట్రాఫిక్ అధికారులు ఆర్టీఏ అధికారులతో మాట్లాడి జేటీసీ కార్యాలయం వెనుకైతే 7.5 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం ఉండేలా 1.75 కోట్ల ఖర్చుతో అయితే మరో సంపును నిర్మిస్తున్నారు. అందులో 3 ఇంజక్షన్లు, బోర్లు కూడా వేశారు. అయితే కేసీపీ కూడల్లో సంపు నిండగానే అందులోని నీరు ఆర్టీఏ కార్యాలయంలోని దాదాపు 11 లక్షల లీటర్ల వరకు కూడా నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. అయితే ఇది అందుబాటులోకి వస్తే కేసీపీ కూడల్లోనూ ముప్పు సమస్య పూర్తిగానే ఉంది. అయితే ఈ సంపులన్నీ కూడా అందుబాటులోకి వస్తున్నట్టయితే కూడా ఈ వరద నీటి సమస్య కూడా తగ్గుతుందని చెప్పొచ్చు. ఈ సంపుల ద్వారా భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. దాంతోపాటు ఏటా వర్షాకాలం వచ్చినప్పుడు కూడా వరద నీరు రోడ్లపై చేరకుండా ఉండడానికి కూడా ఈ సంపులు ఎంతగానో ఉపయోగపడతాయి. వీడియో తెలిసి ఖజానాతో ప్రియాంక, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.